హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బిట్టు బాబాయ్ ఛానల్. మేము మళ్ళీ ఒక కొత్త వ్లాగ్తో అయితే మేము ముందుకి వచ్చేసాము. మేము అనుకున్నట్టుగా పుణె దగ్గరలో ఉన్న జ్యోతిర్లింగాలను అయితే దర్శించాలని టార్గెట్ అయితే పెట్టేసుకున్నాము. ఆ టార్గెట్లోనే ఈ జ్యోతిర్లింగం అయితే వచ్చింది. దీని పేరు వచ్చేసి భీమశంకర్ అండి. భీమశంకర్కి వెళ్ళడానికి మా దగ్గరలో ఉన్న బస్టాండ్కి అయితే మేము వెళ్ళడం జరిగింది. శివాజీ నగర్ నుంచి మనకు బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. మేమైతే శివాజీ నగర్ బస్ స్టాండ్కి అయితే చేరుకొని అక్కడ బస్సులు తక్కువగా ఉన్నాయండి భీమశంకర్కి. అయినా మేము భీమశంకర్ బస్సును అయితే క్యాచ్ చేసుకొని మేము ఇక్కడి నుంచి భీమశంకర్కి బయలుదేరాము. భీమశంకర్కి లగ్జరీ బస్సెస్ అలా ఏముండవండి. నార్మల్గా రెడ్ బస్ అంటారు కదా, మన ఎర్ర బస్సులు, అలాంటి లోకల్ బస్సులు మాత్రమే ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మేము వెళ్ళినప్పుడంటే. మాలాగానే చాలామంది వ్యక్తులు కన్ఫ్యూజ్ అవుతున్నారండి. ఇక్కడ భీమశంకర్ ఎక్కడ వస్తుంది, స్టాప్ అసలు ఎక్కడ ఉంటుందని. ఒక ఇద్దరు ముగ్గురిని మేము కనుక్కొని బస్సును అయితే క్యాచ్ చేసి బయలుదేరడం జరిగింది. నేచర్ చూస్తూ మనమైతే ప్రయాణం చేయొచ్చు అండి. భీమశంకర్కి చాలా బాగా ఉంటుంది. కొండల పైకి వెళ్తూ ఉంటే మేము ప్రీవియస్గా వెళ్ళిన టూర్స్ అయితే గుర్తొచ్చాయి. మహాబలేశ్వర్ కానీ ఇంకా నేచర్ సంబంధించిన ఏ ప్లేస్కి వెళ్ళినా జ్యోతిర్లింగానికి వెళ్ళేటప్పుడు మనకు ఒక డిఫరెంట్ అనుభూతిని ఇచ్చే విధంగా అయితే లొకేషన్స్ ఉంటున్నాయండి. ఈ భీమశంకర్ కూడా మాకు నేచర్ అనేది చూపిస్తూనే ప్రయాణం సాగేలా చేసింది. చాలా బాగా ఉందండి ప్రయాణం అయితే. మీరు చూస్తున్నట్టయితే చుట్టూ చూడండి ఏ విధంగా కొండలు ఉన్నాయో, అదేవిధంగా దగ్గరలో ఉన్న పల్లెటూర్లు, ఆ పచ్చదనం, ఇలా మనకైతే చాలా ఆనందాన్ని ఇస్తూ ఈ ప్రయాణం అయితే కొనసాగుతూ ఉంటుంది. అందరూ కిటికీ వైపు కూర్చోవడానికి అయితే ట్రై చేశారు. మాకైతే లక్కీగా కిటికీ సైడ్ అయితే దొరికింది. విండో సీట్ దొరకడం వల్ల ఇంకా మేము ఈ నేచర్ని అయితే చూస్తూ ప్రయాణించడం అయితే జరిగింది. చాలా ఆనందాన్ని ఇచ్చింది ఈ ప్రయాణం అంటే. 2 నుంచి 3 గంటల ప్రయాణం చేసిన తర్వాత మేమైతే భీమశంకర్ ప్లేస్కి అయితే రీచ్ అవ్వడం జరిగింది. ఈ మధ్యలో ఉన్న టైం అయితే మాకు అసలు తెలియకుండా అయిపోయిందండి. అంత బాగా ఉంది నేచర్ని చూస్తూ వెళ్తూ ఉంటే. మీరు ఒకవేళ వెళ్ళినట్టయితే విండో సీట్ ఎటు వస్తుందో, నేచర్ ఎటు వస్తుందో అటు సైడ్ కూర్చోడానికి అయితే ప్రయత్నించండి. నేచర్ని మిస్ కాకుండా ఉంటుంది. ఇక్కడ గుడారాలు వేసినట్టుగా అయితే షాప్స్ అయితే ఉన్నాయండి. ఎక్కడికైతే మేము చేరుకున్నాము భీమశంకర్కి, నడుస్తూ కొంచెం లాగ్ తీయడానికి అయితే ట్రై చేశాను నేను. జనం అయితే ఇక్కడ లైన్లు అయితే క్యూ కడుతూనే ఉన్నారండి దర్శనానికి. కొంచెం మేము ముందే వెళ్ళాము తెల్లవారుజామున, కాబట్టి మాకు దర్శనం అనేది తొందరగా అవుతుందని ఊహించాము. కానీ మేము వెళ్ళేసరికి అక్కడ చాలామంది లైన్లో అయితే ఉండడం జరిగింది. అంటే మాకన్నా ముందే చాలామంది అక్కడ పొద్దున్నే రీచ్ అయ్యి లైన్లో నిలబడడం అయితే జరిగిందండి. చూసుకుంటూ అయితే మేము షాప్స్ని చూసుకుంటూ కొంచెం దూరం అయితే నడిచాము. చాలా బాగా అనిపించింది ఈ టూర్ అయితే నాకు. పెద్ద లైన్ అయితే ఉందండి. మేము ఇప్పుడు నిలబడ్డ ప్లేస్ నుంచి బ్యాక్ సైడ్ అయితే పెద్ద లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది దర్శనానికి. సర్వదర్శనం ఉంది, ఇంకా విఐపి దర్శనాలు కూడా చేసుకోవచ్చు అండి. తెలిసిన వాళ్ళు ఉంటే మనకు విఐపి పాసులు కూడా లభిస్తాయి. తొందరగా అయితే దర్శనం చేసుకోవచ్చు దగ్గరగా. మేమైతే ఆ విధంగా ట్రై అయితే చేసాము. కానీ అక్కడ వీడియో తీయడానికి మాత్రం అలో లేదండి. లోపల లింగాన్ని తీయడానికి అయితే అనుకున్నాను తీద్దామని. కాకపోతే అక్కడ మనకు సాధ్యపడదని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అలో లేదని చెప్పేసరికి మేము లింగాన్ని తీయలేకపోయాము. ఒకసారి చూడండి లైన్ ఎంత పెద్దగా ఉందో. దాదాపు ఒక 1/2 కిలోమీటర్ దాకా అయితే ఉందండి ఈ లైన్. చూస్తూ ఆ మెట్లు దిగుతూ మేమైతే ముందుకు వెళ్తున్నాము. వేరే దర్శనం అయితే ఉంటుందండి, 500 రూపీస్ ఉంటుంది. కొంచెం అవి తొందరగా అయిపోతాయి లైన్ అని చెప్పేసి అక్కడ వాళ్ళు చెప్తూ ఉన్నారు. మనం శీఘ్ర దర్శనం కూడా చేసుకోవచ్చు, కానీ ఒక 1 అవర్ దాకా టైం పడుతుంది, లేకపోతే ఇంకెక్కువనే పట్టచ్చు. మేమైతే ఇంకా విఐపి దర్శనం తీసుకొని వెళ్ళడం బెటర్ అనిపించింది మాకు. మళ్ళీ మనకు ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. వేరే వర్క్స్ ఏమైనా కొనుక్కొని ఉన్నా కూడా, లేకపోతే దర్శనాన్ని మనం ఫ్రీగా తొందరగా చేసుకోవడం, అలసిపోకుండా ఉన్నప్పుడు చేసుకోవడం బెటర్ అన్నట్టుగా
నేనైతే అనుకున్నానండి. ఆ విధంగా అయితే వెళ్ళడం జరిగింది. మాకైతే ఆ విధంగానే దర్శనం అయితే ఈజీగా జరిగింది. ఈ సర్వదర్శనంలో ఉండొచ్చు, కాకపోతే కొంచెం కష్టమని అర్థమైంది. ఇక లోపలికి వెళ్ళి దర్శనం అయితే చేసుకొని అయితే బయటకు వచ్చామండి. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, మనకు గోపురం ఉంటుంది కదా, గుడి గోపురం ఇలా ఉంటుంది. అది గుడి గోపురం మధ్యలో ఇదైతే ఎగ్జిట్ అండి, బయటికి వచ్చే దారి. దర్శనం అయిపోయిన వాళ్ళు చూడండి, చాలా బాగుందండి చూడడానికి. నేచర్ మధ్యలో గుడి అయితే ఉంది. ఇక్కడ మనకు చూస్తున్నట్టయితే పక్కకు ఒకటి దీపాల స్తంభం లాగా అయితే మీకు కనిపిస్తూ ఉంది కదా, అది వచ్చేసి కూడా మనకు త్ర్యంబకేశ్వరంలో కూడా ఉంటుంది. అక్కడ కూడా జ్యోతిర్లింగమే కదా, అక్కడ కూడా ఇటువంటిది మనమైతే చూస్తున్నాము. మా ప్రీవియస్ వ్లాగ్లో అయితే చూపించానండి. మీరు అది చూసినట్టయితే సేమ్ ఉన్నాయని మనకు అర్థమవుతూ ఉంటుంది. జ్యోతిర్లింగాలు ఉన్న ప్లేస్లో ఇది ఉంటుందేమో నాకు కూడా తెలియదు. ఇక్కడ నందీశ్వరులు అయితే ఉన్నారు బయట, వాటిని అయితే వ్లాగ్ తీయడానికి ట్రై చేశాను. ఎందుకంటే లోపల మనకు వ్లాగ్ తీయడానికి అయితే సాధ్యపడదు, ఎందుకంటే వాళ్ళలో లేదని చెప్పారు. ఇదే అండి దీపాల స్తంభం అని చెప్పేసి అన్నాను కదా, ఇది ఒకసారి త్ర్యంబకేశ్వరం కూడా ఉంది, చూడండి ఒకసారి మీరు మన పాత వ్లాగ్లో కూడా. మేమైతే దర్శనం మాత్రం చాలా బాగా చేసుకున్నామండి. మేము వెళ్ళిన టైంకి అయితే వాళ్ళు అభిషేకం అయితే చేస్తున్నారు. అభిషేకం చేసే టైంలో మేము వెళ్ళడం అనే అదృష్టంగా భావిస్తున్నాను. మేము వెళ్ళిన తర్వాత అక్కడ విఐపి దర్శనానికి అయితే కొంచెం తక్కువ మంది ఉన్నారు. ప్లస్ వాటికి శివలింగానికి అభిషేకం చేస్తున్నారు కాబట్టి మేము చాలా బాగా చూసాము దాన్ని హ్యాపీగా. మాకు దర్శనం అయితే సంతృప్తిగా జరిగిందండి. దర్శనం అయితే చేసుకునేటప్పుడు కొంచెం మాకు మెంబర్స్ ఎక్కువ లేరు విఐపికి, అందుకే వాళ్ళు కొంచెం టైం అయితే ఇచ్చారు మాకు దర్శనం చేసుకోవడానికి. ఇది దర్శనం అయిపోయిన తర్వాత ఎగ్జిట్ చేసుకుని అయితే మేము వెళ్తున్నామండి బయటికి వెళ్ళిన తర్వాత మాకు చాలా షాపులు అయితే ఉన్నాయండి. ప్రతి షాపులో అయితే స్వీట్స్ ఎక్కువగా సేల్ చేస్తున్నారు. త్ర్యంబకేశ్వరం కానీ ఏ జ్యోతిర్లింగం సంబంధించిన క్షేత్రంలో అయినా ఇలా స్వీట్స్ అయితే ఎక్కువగా వాళ్ళైతే షాపులు అయితే పెట్టి అమ్మేస్తున్నారండి. అలాగే మీరు ఏదైనా ఇక్కడి చిహ్నంగా లేకపోతే గుర్తుండిపోయే విధంగా ఏమైనా కొనుక్కోవాలి అనుకున్నట్టయితే షాపింగ్ చేయడానికి వెళ్ళినప్పుడు చాలా ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి. 200, 400, 600, 1000, 2000, 3000 దాకా అయితే వాళ్ళు చాలా రేటు పెంచేసి అయితే అమ్ముతున్నారు. ఇక మనము ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తీసుకోవాలి కదా అని చెప్పి డిసైడ్ అయ్యి మనం కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయండి. పెట్టేదానికన్నా అక్కడ ప్లేస్లో కొన్నామనే గుర్తింపు అయితే మనం అనుకొని సైలెంట్గా కొనేసుకొని హ్యాపీగా వెళ్ళిపోవాలి అంతే. ఇక గోపురం బయట అయితే మేము ట్రై చేసాము ఫోటోలు కానీ వీడియోలు తీయడానికి. లోపల ఎడిషన్ మనకు అవైలబుల్గా లేదు కాబట్టి వాళ్ళు అలో చేయట్లేదు కాబట్టి బయట తీసామండి. ఇక్కడ ఒక చిన్నగా కోటలాగా అయితే ఇది ఉంది, దీని దగ్గర అయితే అందరు ఫోటోలు తీసుకుంటున్నారు. దీన్ని అడిగాం కానీ ఎవరు సరిగ్గా చెప్పలేదండి. ఒక లింగం లాగా అయితే మధ్యలో ఒకటైతే ఉంది, ఇది గోపురం అండి. లోపలైతే మనకు జ్యోతిర్లింగం అయితే ఉంటుంది. ఇక వెళ్ళేటప్పుడు అయితే ఇది అంతా మార్కెట్ అండి, మామూలుగా షాపింగ్ చేసుకోవడానికి ఉన్న మార్కెట్ ఇది. చాలా రకాల అయితే శివుని బొమ్మలు కానీ స్వీట్స్ కానీ ఇంకా అన్ని రకాలైతే ఇక్కడ వాళ్ళు బొమ్మలు అయితే అవైలబుల్గా ఉంచారు. ఇక్కడ ఎక్కువ శాతం అయితే స్వీట్సే వాళ్ళైతే సేల్ చేస్తున్నారండి. ఇలా ఉంటాయి, అన్ని బాక్స్లో పెట్టి రెడీగా ఉంచుతారు. అదేవిధంగా మనకు స్వీట్స్ ఎక్కువగా సేల్ చేయడం వల్ల ఇవి స్వీట్స్ కొంటున్నారు. శంఖాలు, లింగాలు ఇలా రకరకాల అయితే ఐటమ్స్ అయితే మనకు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నాయి. వీటిని మన ఇష్టం ఉన్నట్టయితే కొనుక్కోవచ్చు. అది ఎక్కువ శాతం అయితే లేడీస్ సంబంధించిన ఐటమ్స్ అయితే వాళ్ళు సేల్ చేస్తున్నారు. ఎందుకంటే మన వాళ్ళు అట్రాక్ట్ అయిపోతారు కదా ఎక్కడికి వెళ్ళినా కూడా తీసుకోవడానికి. కాబట్టి వాళ్ళైతే షాపింగ్కి లేడీస్ సంబంధించిన ఐటమ్స్ ఎక్కువ పెడుతున్నారు. ఇవే చూడండి, శివునికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ పెట్టారండి. ఒక్కొక్కటి 500 నుంచి 5,000 దాకా అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎవరికి ఇష్టమైంది వాళ్ళైతే కొనుక్కోవచ్చండి. ఈ టూర్కి చిహ్నంగా మాకు తోచింది ఒకటైతే మేము తీసుకున్నాము. ఇక్కడ చాలా ఉంగరాలు కూడా, కడియాలు అంటారు కదండి అటువంటివి, అలాగే ఉంగరాలు, గవ్వలు ఇలా అన్ని రకాలైతే వాళ్ళైతే సేల్ చేస్తున్నారండి. ఇక్కడ కావాలంటే పిల్లలకు సంబంధించిన బొమ్మలు కూడా ఉంటాయి. మనం షోకేజ్లో పెట్టుకోవడానికి ఉండే బొమ్మలు కూడా ఇక్కడ కుందేళ్ళు కానీ చిలుకలు కానీ ఇలా రకరకాలుగా అయితే ఉన్నాయండి. శంఖాలు ఎక్కువగా వాళ్ళు కొనడం చూశాను. అదేవిధంగా ఇక్కడ ఈ జ్యోతిర్లింగం ఏ విధంగా ఉంటుందో అటువంటి వస్తువులైతే వీళ్ళు ఇక్కడ
షాపింగ్లో అయితే అవైలబుల్గా ఉంచారండి. వాటిని కూడా చాలామంది కొనుక్కోవడం అయితే చూసాము. అదేవిధంగా ఇక్కడ పాపం కోతులు అయితే చాలా ఉన్నాయండి. వాటికి ఫుడ్ కొంచెం దొరకడం కష్టమవుతున్నట్టుంది. చాలా కొట్టుకుంటున్నాయి, ఎవరిని తీసుకొచ్చినా వెంటబడుతున్నాయి పాపం. అలా అయితే కొంచెం సేపు అయితే వాటిని చూసి అలా మేము కూడా బయలుదేరాము. ఇక బస్ స్టాండ్కి వచ్చినట్టయితే చాలాసేపటికి మనకు బస్సులు అయితే వచ్చాయండి. ఒకే రూట్ కదా, చిన్న ప్లేస్ రోడ్ కాబట్టి వన్ వే లాగా ఉంటుంది. అందుకే బస్సులు అయితే స్ట్రక్ అయిపోయాయంట. మేము బస్ స్టాండ్లో అయితే చాలాసేపు అయితే వెయిట్ చేసాము, ఒక 1 అవర్ దాకా. 1.5 అవర్ అయిపోయిన తర్వాత బస్సు అయితే వచ్చిందండి. లాస్ట్లో కొన్ని ఈ టూర్ పిక్స్ అయితే యాడ్ చేశాను, చూడండి. చాలా బాగా అయితే ఈ టూర్ అయితే మేము ఎంజాయ్ చేయడం జరిగింది. లోపలికి వెళ్ళినప్పుడు గర్భగుడికి వెళ్ళే ముందు ఈ పిక్స్ అయితే తీశాను. ఇక్కడైతే ఇదే అండి గర్భగుడి లోపలికి వెళ్ళినప్పుడు అక్కడ టీవీలా కనిపించే ప్లేస్ దగ్గర అయితే గర్భగుడి లోపలికి వెళ్ళాలి. ఇది గోపురము, బయట నుంచి తీసిన గోపురము. ఇంతేనండి ఈ బ్లాగ్. శివుని ఆశీస్సులు అందరికీ మాకు మీకు ఉండాలని కోరుకుంటున్నాము. ఖచ్చితంగా అయితే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి మన వీడియోని. మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. వాళ్ళకి షేర్ చేయండి. అదేవిధంగా వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి.